మీకు తెలుసా అండి ఇవాళ మార్కెట్లు ఎందుకు పడ్డాయో? ఒక పక్క బడ్జెట్ బాగా వచ్చింది. ఇండియా ట్రేడ్ డీల్స్ జరుపుతోంది. మీరు చూసినట్టయితే ఈయూతో జరిగిందండి. అమెరికాతో జరిగింది. ఆఖరికి అరబ్ కంట్రీస్ తో కూడా మనకి డీల్ అయితే జరుగుతుందండి. అయినా కూడా మార్కెట్లు కాస్త నెగెటివ్ గానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అందరూ గోల పెడుతున్న విషయం ఏంటో తెలుసా అండి? సిల్వర్ ప్రైసెస్. సిల్వర్ తలక ఫ్యూచర్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 11% క్రాష్ అయ్యాయండి. ఇక ఈటీఎఫ్స్ గురించి అడగక్కర్లే 18% వరకు మనకు డ్రాప్ కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? సిల్వర్లో డబ్బులు వస్తాయా, పోతాయా, అసలు ఏం చేయాలి అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఇక మార్కెట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఐటీ సెక్టార్లో వస్తున్న ఫాల్ అండి. నిన్న మనం న్యూస్ అయితే చూసాం, కానీ ఇవాళ ఒక బ్రోకరేజ్ సంస్థ చాలా క్లియర్గా చెప్పిందండి. దీని తాలూకా ఎఫెక్ట్ నెక్స్ట్ 2 సంవత్సరాలు క్లియర్గా మనకు ఉంటుంది అని చెప్పి. బాటమ్ ఫిషింగ్ అప్పుడే ఐటీ సెక్టార్ లో చేయొద్దు అని చెప్తోంది. ఐటీ సెక్టార్ లో ముందున్న రోజులు ఎలా ఉంటాయా అనిపిస్తోంది. మరి మార్కెట్ లో పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు స్మార్ట్ మనీ ఎక్కడికి వెళ్తుందండి? ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల దగ్గర నుంచి వస్తున్న డేటాని కనుక మనం గమనిస్తే వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ ప్రధానంగా ఉంటున్నాయో కొన్ని క్లూస్ అయితే దొరుకుతున్నాయండి. ఇవన్నీ చాలా క్లియర్గా మాట్లాడదాం. ఒకవేళ మీరు కనుక మార్కెట్లు పడిపోతున్నాయనో, లేదు అంటే అసలు మార్కెట్లో ఏం జరుగుతుందనో ఒక చిన్న భయంతో కూడా ఉన్న మీ అందరికీ భరోసా ఇచ్చే విషయం ఏంటి అంటే, మన మార్కెట్లు స్ట్రాంగ్ అవడానికి కాస్త పునాదులు అయితే రెడీగా ఉన్నాయండి. కొన్ని రోజులు ఏ ఫీర్ వల్ల పడిపోతున్నాయి, మరికొన్ని రోజులు యుద్ధాల వల్ల పడిపోతున్నాయి, మరొకసారి గ్లోబల్ గా ఏం జరుగుతుందో అనిశ్చితుల వల్ల పడిపోతున్నాయి. ఈ ట్రేడ్ డీల్స్ లేదు అంటే టారిఫ్ వార్లు ఇవన్నీ పక్కన పెడితే మీరు ధైర్యంగా ఉండేలాగా మీకు ఇవాళ ఒక్క విషయం చెప్తాను, గమనించండి. ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తున్నది ప్యానిక్ సెల్లింగ్ కాదు, ప్యానిక్ అవుతూ ఫాల్ అయిపోతున్నది కాదు. ఒక ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుందండి. ఇక్కడ మనం కాస్త ఓపిక పడితే, మార్చి వరకు కనుక మీరు ఓపిక పడితే అక్కడి నుంచి గ్రోత్ ట్రిగ్గర్స్ మనం ఖచ్చితంగా చూస్తామండి. 2026 ఫిబ్రవరి 1వ తారీఖున జరిగిన బడ్జెట్ ఒక్కరోజు ఈవెంట్ అయితే కాదండి. చాలా మంది మార్కెట్లో ఫాల్ ను చూసి జరిగిన ఈవెంట్ ని మర్చిపోతున్నారండి. బడ్జెట్ లో మనకి చాలా క్లియర్ గా 3 విషయాలు తెలిసాయి. ఒకటి, మన ఫిజికల్ డెఫిసిట్ క్లియర్ గా ఇంప్రూవ్ అవుతోంది. ఒక ప్రిడిక్టబుల్, బ్యాలెన్స్డ్, ఫ్యూచర్ ఫోకస్డ్ సరిపడా మనకి మంచి బడ్జెట్ అయితే మనకు వచ్చిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పగలం. చూడండి, భయపడుతున్నారా? కాదండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. భయపడడం వల్ల మార్కెట్లు స్టేబుల్గా అవ్వవు. చూడండి, మనకి బడ్జెట్ బాగుంది, డొమెస్టిక్గా ఆర్బీఐ సపోర్ట్ చేస్తుంది. ఇక ఇంటర్నేషనల్గా న్యూస్ కనుక చూసుకుంటే టారిఫ్ వార్ ఎంతవరకు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది, మనల్ని ముప్పు తిప్పులు పెట్టిందండి. కంప్లీట్గా క్లియర్ అయిందా? అఫ్కోర్స్ కొంత అనిశ్చితి ఉన్న మార్కెట్లో ఒక సెంటిమెంట్ కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి 100% ఛాన్స్ వచ్చిందా? ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రిగ్గర్స్. నిజంగా ఫోకస్ చేయాల్సిన ఒకే ఒక్క విషయం ఉందండి. అదే ఇరాన్కి అమెరికాకి మధ్యలో నడుస్తున్న చర్యలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ ఒక్క విషయమే మనకి ఇంకా ఫుల్ క్లారిటీ రావాలండి. దీంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకి ఫాల్ వస్తుందండి. ఇప్పుడు వస్తున్న రీసెంట్ న్యూస్ వల్ల మార్కెట్లో వస్తున్న ఫాల్ తాత్కాలికమే అంటున్నారు, కానీ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందంటున్నారండి. ఈ విషయాలన్నింటినీ గమనిస్తే 2 విషయాలు మనకి ఇబ్బంది పెడుతున్నా మిగిలిన అన్ని విషయాలు మన ఇండియాకి, మన గ్రోత్ కి సపోర్ట్ గానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు కనుక నిజంగానే అసలు ఏం జరుగుతుందో మీకు క్లారిటీ ఇస్తానండి. దీనివల్ల మీకు భయం పోతుందండి. ఫస్ట్, ఇరాన్కి అమెరికాకి మధ్యలో జరుగుతున్న చర్యలు, ఎస్పెషల్లీ అణు ఒప్పందం గురించి ఇరాన్ వెనక్కే తగ్గట్లేదండి. అసలు ఒక్కడు కూడా అమెరికా పక్కకు వేయట్లేదు. అమెరికా ఆఖరికి డెడ్లీ వార్నింగ్లు, ఫైనల్ వార్నింగ్లు ఇస్తున్నా కూడా బేఖాతరు చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఎస్కలేట్ అవుతుంది. సో యుద్ధానికి సంబంధించిన ఒక అనిశ్చితి మార్కెట్లో మనం ఏ క్షణాన్నైనా మనం చూడొచ్చండి. ఇది మార్కెట్లో మనకి తెలియకుండా అంతర్లీనంగా పెరుగుతున్న మరొక పెద్ద ప్రమాదం. అయితే దీనివల్ల భయపడిపోవాల్సిన పరిస్థితి ఉందా? మార్కెట్లు క్రాష్ అయిపోతాయా అంటే, యుద్ధం వల్ల మార్కెట్లు పడిన ప్రతిసారి మనం పెరుగుదలని నెక్స్ట్ 2-3 నెలల్లో చూసామండి. గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ $280 బిలియన్ మార్కెట్ క్యాప్ ని ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో తొలగొట్టేసిందండి. సో ఇప్పుడు ఐటీ సెక్టార్ స్టాక్స్ ఎందుకు ఇంతలా పడిపోతున్నాయి? నిజంగా ఒక్క ప్లగిన్ ఇంత ప్రమాదానికి దారితీస్తుందా అంటే గమనించండి. ఇక్కడ ఈ ఆంథ్రోపిక్ సంబంధించిన క్లౌడ్ ప్లగిన్ ఏదైతే ఉందో ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐటీ కంపెనీస్ తాలూకా ఫ్యూచర్ ఎర్నింగ్స్ గ్యారంటీగా పడిపోతాయండి. సో ఎప్పుడైతే మార్కెట్ లో ఒక భయం క్రియేట్ అవుతుందో మార్కెట్లు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాయండి. మీరు అడగచ్చు, సార్ ఏం చేస్తుంది ఒక ప్లగిన్ నిజంగా ఇన్ని కంపెనీస్ కి ఇంత ఇబ్బంది పెట్టేస్తుందా అంటే గమనించండి. ఇప్పుడు మాక్సిమం ఐటీ కంపెనీస్ ఎస్పెషల్లీ మన ఇండియా
ఐటీ హబ్గా ఉందండి. ఇండియా వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం సర్వీసెస్ ఏంటండి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్, లీగల్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. దీనివల్ల ఖచ్చితంగా కంపెనీస్ ఏం చేస్తాయండి, ఇన్ని డబ్బులు పెట్టి వీళ్ళకి ఇచ్చే కన్నా ఫస్ట్ మనం ట్రై చేద్దాము అని ఎంతో కొంత బిజినెస్ని వెనక్కి తీసుకుంటాయి. ఇది అప్ టు 10% వరకు కూడా ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ జఫ్రీస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి. ఇక్కడే అతిపెద్ద విషయం మనకు అర్థం కావాలి. ఈ ఐటీ కంపెనీస్ అన్నిట్లోని వాళ్ళ తాలూకా రెవెన్యూస్ ఓవరాల్గా 40% వరకు ఇలాంటి సర్వీసెస్ నుంచి వస్తున్నాయండి. మ్యాన్ పవర్ కావాలి, ఇలాంటి మ్యాన్ పవర్ని ఒక్క ప్లగ్ఇన్ రీప్లేస్ చేసేస్తుందండి. సో ఒక క్వార్టర్ కాకపోతే ఒక క్వార్టర్ అయినా వీళ్ళు కనుక ట్రై చేస్తే వీళ్ళ బిజినెస్కి గండిపడే అవకాశం చాలా గట్టిగా ఉందనే ఒక భయాన్ని చాలా క్లియర్గా మార్కెట్లు పసిగడుతున్నాయి. సో ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా నెక్స్ట్ 1 నుంచి 2 సంవత్సరాలకు సంబంధించిన రెవెన్యూస్లో ఖచ్చితంగా ఇబ్బందులు గ్యారంటీగా తలెత్తుతాయనే ఒక క్లియర్ సందేశం మార్కెట్ని పట్టుకుందండి. అందుకే ఇంతలా మార్కెట్లు రియాక్ట్ అవుతున్నాయి. ఇక మన ఇండియాలో ఎస్పెషల్లీ చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు లేదు అంటే గోల్డ్ సిల్వర్ కొంటున్న వాళ్ళ పరిస్థితి గందరగోళంగా అగమ్య గోచరంగా మారడానికి రెడీగా ఉందండి. సార్ అసలు సిల్వర్ ప్రైసెస్ ఎందుకు పడిపోతున్నాయి? ఫ్యూచర్ ప్రైసెస్ 11% పడిపోయండి. ఇక ఈటీఎఫ్లు అయితే 18% వరకు మనకు పడుతున్నాయి. ఇక 30%, 40% అనే మాట పక్కన పెడితే ఎందుకు పడిపోతున్నాయి? పెరుగుతున్న ప్రతిసారి నేను చెప్తూనే వస్తున్నానండి, మీరు కొంటున్నది ఎందుకు కొంటున్నారు, అసలు ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి, డిమాండ్ ప్రాబ్లం ఉందా, సప్లై ప్రాబ్లం ఉందా, ఏం జరుగుతుంది అనేది మీకు తెలియకుండా కొంటే ఇదే పరిస్థితులు వస్తాయండి. సో ఒక్క మాట చెప్తాను చూడండి, మీరు సిల్వర్ కొంటే డబ్బులు పోగొట్టుకుంటున్నారా? దీనికి ఆన్సర్ ఎస్ అయితే, లేదు బంగారం వెండిలో కొని హైలో కొన్నాము ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నాము అంటున్నారా? ఈ మాట జాగ్రత్తగా వినండి. బంగారం వెండి ప్రైసెస్ మళ్ళీ పెరుగుతాయండి. కానీ అనే పదం ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకు బంగారం వెండి తలక ఫిజికల్ ప్రైసెస్ కన్నా మన పేపర్ ప్రైసెస్ అంటే ట్రేడింగ్ చేయడానికి ఈటీఎఫ్లకు సంబంధించి లేదంటే ఇలాంటి వాటిల్లో విపరీతమైన ఒక ఫ్రాత్ కనిపిస్తోంది. అంటే చిన్న పెద్ద ముసలి ముత్క అందరూ ఏదో ఒకటి కొనేద్దాం పెరిగిపోతుందన్న గాబరాతో పెరిగిపోయిన తర్వాత కొన్న వాళ్ళే ఎక్కువ అండి. అందువల్ల ఇందులో చాలా ఎక్కువ డిమాండ్ మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అక్కడ పరిస్థితి అలా లేదు. సో హైలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారండి పడుతూ. కానీ ప్రీవియస్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇప్పుడున్న పరిస్థితులకి బాగా పెరిగింది కనుక ప్రాఫిట్లు బుక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాఫిట్లు బుక్ చేయగానే కొంత పడుతుందండి. అమ్మ పడిపోతుంది అని గాబరాకి పెట్టిన వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతున్నారు. మెయిన్గా మన ఇండియాలో జరుగుతున్నది ఇదే. మీరు గాబరాలో ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ హైలో ఉన్న వాళ్ళు, వీళ్ళకి కాస్త టెన్షన్ కూడా వస్తుంది. 30%, 40% క్రాష్ అయిపోవడం ఏంటి అని. మీకు టైం పడుతుందండి, ఇబ్బంది పడాలి. ఏమీ తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయండి. నేను చెప్తూనే ఉన్నా, మీరు ఎంతమంది మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మన పాత వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పటి నుంచి చెప్తున్నానండి, గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ మీరు లాంగ్ టర్మ్కి అయితేనే కొనుక్కోండి. సో ఒక విషయం అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలనండి, గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఇక్కడి నుంచి డబల్ అయిన ఫ్యూచర్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ అంతకన్నా ముందు మనందరికీ తొక్క చెక్కే వెళ్తాయండి మీదకైతే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నేను స్టార్టింగ్లో ఒక విషయం చెప్పానండి, స్మార్ట్ మనీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది. మీరు కనుక గమనిస్తే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా బాగా పడ్డాయండి, మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కనిపిస్తున్నాయి. కానీ మార్కెట్లో రికవరీ వస్తోందనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఏవైతే తక్కువ వాల్యుయేషన్స్లో ఉండి ఫ్యూచర్ విజిబిలిటీ కనిపిస్తున్న లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంటున్నాయండి. మీరు కొనండి, లేదు లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగిపోతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. స్మార్ట్ మనీ కాస్త సేఫ్టీ కోసం లార్జ్ క్యాప్ సంస్థల వైపు చూస్తున్నాయి. మీరు అడగచ్చు, సార్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని. ఒకటి, మనకి స్ట్రక్చరల్గా చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నామండి. ఒకప్పుడు 70-75% వాల్యుయేషన్స్లో మనం ఉండేవాళ్ళమండి. ఇప్పుడు అది 40-50%కి తగ్గిపోయింది. అండ్ మనకి డొమెస్టిక్గా డిఫెన్స్ అవ్వచ్చు, టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఇలాంటి రంగాల్లో చాలా క్లియర్గా మంచి గ్రోత్ కనిపించడానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్ తీసుకునే చర్యలు కావచ్చు, గ్లోబల్గా మారుతున్న పరిస్థితులు అవ్వచ్చు, ప్రతిదీ ఇప్పుడు అనుగుణంగా మారుతున్నాయి. అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ని వదిలేస్తారా అంటే సెలెక్టివ్ స్టాక్స్లో ఖచ్చితంగా బయింగ్ జరుగుతుందండి. మీరు గమనిస్తే ఓరియానా పవర్ గమనించారా,
ఇవాళ నా పోర్ట్ఫోలియోని ఓ మాదిరిగా కాపాడిందంటే ఆ స్టాకే. మరి మీ పోర్ట్ఫోలియోని ఏ స్టాక్ కాపాడింది? మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి, తగ్గిన స్టాక్స్ ఏవి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్న నెక్స్ట్ గ్రోత్ వస్తుందన్న ఒక్క రోజులో రాదు. అండ్ పెరిగే ఎకానమీ ఎప్పుడు కూడా ఇబ్బందుల నుంచి బయటికి రావాలండి. ఇప్పుడు మన మార్కెట్లో అదే స్టేజ్లో ఉన్నాయి. గాబరా పడద్దు, మార్కెట్కి టైం ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి, 2026, 27, 28 మనకి బుల్ రన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బుల్ రన్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఫాల్ వస్తుందో నేను కూడా చెప్పలేనండి. మేము మిమ్మల్ని భయపెట్టట్లేదు. మార్కెట్లో ఒక స్ట్రక్చర్ని గమనించండి. 2028 కల్లా అటు గ్లోబల్గా మనకి మళ్ళీ రాజకీయాలు పునరుద్ధరించుకుంటాయండి. ఆ టైంలో జరిగే నిర్ణయాలు నెక్స్ట్ డిసైడ్ చేస్తాయి. అక్కడ తేడా జరిగినా, మన డొమెస్టిక్గా తేడా జరిగినా ఏమైనా మార్కెట్లకి అవకాశం ఉంటుందండి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ చేయడానికి. ఓకేనా? ఈలోపు ఏఐ ఇంకెన్ని అవాంతరాలు తీసుకొస్తుందో. సో జాగ్రత్తగా ఉండండి, తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి భయపడుతున్న వాళ్ళకి ఒక మాట నేను ఖచ్చితంగా చెప్తున్నా, నెక్స్ట్ 2-3 ఏళ్ల పాటు మనం కాస్త ప్రశాంతంగా ఉండడానికి మాక్సిమం అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇవాళ నిఫ్టీ 133 పాయింట్లు డౌన్ అయ్యి 25,642 దగ్గర క్లోజ్ అయ్యాయండి. ఓవరాల్గా 991 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 1912 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. క్లియర్గా మార్కెట్ బ్రెడ్ నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక ఇవాల్టి మార్కెట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన స్టాక్స్ విషయాలు ఏంటి అంటే, సుజలాన్ వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ ఫోర్కాస్ట్ తాలూకా ఎస్టిమేట్స్ ని క్లియర్ గా మిస్ అయిపోయాయండి. అయితే బిజినెస్ పరంగా కాస్త 15% గ్రోత్ కనిపిస్తున్నా కూడా రెవెన్యూస్ 42% పెరిగినప్పటికీ కూడా ఫోర్కాస్ట్ తాలూకా ఎస్టిమేట్స్ మిస్ అవ్వడం మార్కెట్ లో కొంత వాలటైలిటీ మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. ఇక ఈ సుజలాన్ తాలూకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వీళ్ళ తాలూకా లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల తాలూకా కాస్ట్లు కాస్త పెరుగుతున్నాయండి. దీనివల్ల ఫ్యూచర్లో ప్రాఫిట్స్ కాస్త ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు. ఇక అరుణ్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 22% ఇయర్ ఆన్ ఇయర్ మనకి డౌన్ అవడం జరిగిందండి రీసెంట్గా వచ్చిన క్వార్టర్స్లో. రెవెన్యూస్ మాత్రం 3.7% పెరగడం జరిగింది. సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఈ విధంగా తగ్గిపోవడం ఏంటంటే ఈ కంపెనీకి కాస్త నెగటివ్ విషయం అండి షార్ట్ టర్మ్లో. ఇక వోల్టాస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. వోల్టాస్ వాళ్ళు క్లియర్గా ఒక కామెంట్ చేస్తున్నారండి. ఫర్దర్గా వచ్చే ఏప్రిల్ జూన్ క్వార్టర్ కోసం వీళ్ళు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారండి. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం బయర్స్, ఏసీని ఎవరైతే ఫస్ట్ టైం పై చేస్తున్నారో వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేస్తూ గ్రోత్ అయితే ఎక్కువ చూస్తాము అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఒకవేళ ఈ వేసవి కూడా ఏదైనా ఇబ్బంది పెట్టిందనుకోండి, వోల్టాసే కాదండి అన్ని ఏసీ స్టాక్స్లోని చాలా ఇబ్బందులు అయితే మనం చూస్తాం. ఇక జేఎస్డబ్ల్యూ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 7% వరకు మనకు పెరగడం జరిగిందండి. కారణం ఏంటి అంటే నెట్ ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ తో వచ్చిన 1356 కోట్ల నష్టంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 142 కోట్ల ప్రాఫిట్ అయితే ప్రకటించడం జరిగిందండి. రెవెన్యూస్ 16.8% పెరగడం, ఇండస్ట్రీలో రిమైనింగ్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే కాస్త స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయడం ఈ స్టాక్ మనకి కాస్త పాజిటివ్ ట్రిగ్గర్స్ గా మనం గమనించవచ్చు. ఇక వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన ప్రాఫిట్స్ అయితే 66% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయితే కనబడిందండి. దీనికి కారణం 49 కోట్ల ఒక వన్ టైం రైట్ ఆఫ్ జరిగింది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దీంతో పాటు రెవెన్యూస్ కూడా దగ్గరగా 9% వరకు పడిపోవడం ఈ కంపెనీ కాస్త నెగటివ్ గా మనకి కనిపిస్తుంది. ఇక మార్కెట్ లో చాలా హల్చల్ చేస్తున్న స్టాక్ పరాగ్ మిల్క్ ఫుడ్స్ కి సంబంధించి ఒక నెగటివ్ న్యూస్ ఉందండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 18% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవడం జరిగింది. అలాగే రెవెన్యూస్ అయితే 14.5% పెరిగాయండి. బట్ స్టిల్ ఇవాళ ఈ స్టాక్ ఇంత నెగిటివ్ గా ఉంది. అయితే ఈ కంపెనీకి సంబంధించి మార్కెట్ లో వస్తున్న హైప్ గానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ సంస్థలో వాటాలు పెంచుకోవడం గానీ మనం కాస్త పాజిటివ్ గా చూడడానికి లేదు, దీని మీద కన్నేసి ఉంచడానికి ఒక కారణంగా చెప్పొచ్చండి. ఇక ఆర్ఆర్ కాబెల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం మేనేజ్మెంట్ వాళ్ళు 8.5% మార్జిన్స్ మెయింటైన్ చేయడానికి, ఒక సస్టైన్డ్ మార్జిన్స్ మెయింటైన్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుందండి. అలాగే FY28 లో 1200 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు. ఓవరాల్ గా 4500 కోట్ల రెవెన్యూ టార్గెట్ ని వీళ్ళైతే చెప్తున్నారండి. ఇది ఈ కంపెనీకి చాలా పాజిటివ్ విషయం. ఇక డీసీబీ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. సిస్టమాటిక్స్ వాళ్ళు దీని మీద కవరేజ్ ఇనిషియేట్ చేస్తూ దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. 270 రూపాయల ప్రైస్ టార్గెట్ అయితే ఇస్తున్నారు. ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుందని, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని, దీని తలక విజిబిలిటీ క్లియర్ గా కనిపిస్తుందని, తర్వాత రిటర్న్ ఆన్ అసెట్స్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ 1 to 1.1% ఇంప్రూవ్మెంట్ ఫర్దర్ గా ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. ఇక కమిన్స్ ఇండియా అండి, కాస్త రిజల్ట్స్ లో డిక్లైన్ కనిపించిన ప్రాఫిట్స్ లో ఈ స్టాక్ అయితే కాస్త మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది ఇంట్రాడే సెషన్స్ లో. కాకపోతే ఇవాళ పాజిటివ్ గా ఉంది కదా అని చెప్పి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన కన్నా
దీనికి సంబంధించి పిఈ గమనిస్తే ఇండస్ట్రీలో సిమిలర్ కంపెనీస్ కన్నా దీనికి హై పిఈతో ట్రేడ్ అవుతుందండి. కమిన్స్ ఇండియాని ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి పట్టిన గ్రహణం ఇంకా పోయినట్లేదండి. ఇప్పుడు రీసెంట్ గా మాస్ గా టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి కదండి. దీనికి సంబంధించి అన్ఫైర్ ప్రాక్టీసెస్ జరిగినట్టు దానికి సంబంధించి డీటెయిల్ ప్రోబ్ చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్డర్ అయితే చేశారండి. దీనివల్ల ఈ స్టాక్ ఇవాళ మనకి నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం అపోలో టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 39.5% పెరగడం, అలాగే రెవెన్యూస్ కూడా 11.8% వరకు పెరగడం ఈ కంపెనీ మనకి కాస్త పాజిటివ్ గా కనిపిస్తుందండి. నెక్స్ట్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 32% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అవడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 27.5% పెరగడం జరిగింది. పేషెంట్స్ కి సంబంధించి లేదంటే ల్యాబ్ టెస్ట్లకు సంబంధించి వాల్యూమ్స్ చాలా బాగా పెరిగాయని చెప్తున్నారండి. ఈ కంపెనీ వాళ్ళు 3-for-1 బోనస్ ఇష్యూ కూడా ప్రకటించడం జరిగింది. ఇక సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు దీనికి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారండి. 992 రూపాయల ప్రైస్ టార్గెట్ అయితే ఇస్తున్నారు. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంటుందని, హెల్దీ ప్రాఫిటబుల్ గ్రోత్ అయితే నెక్స్ట్ 4 quartersలో వీళ్ళు చూస్తారని, అలాగే వీళ్ళ తలక పీర్స్ స్ట్రగుల్ అవుతున్న వీళ్ళకి సస్టైన్డ్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇంప్రూవ్డ్ మార్జిన్స్ అవ్వచ్చు, రెవెన్యూ గ్రోత్ అవ్వచ్చు, హెల్దీ వర్కింగ్ క్యాపిటల్ అవ్వచ్చు, ఈ కంపెనీ కొన్ని ప్రధాన బలాలుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఫోర్స్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఫోర్స్ మోటార్స్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో కాస్త బాగా పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర నెట్ ప్రాఫిట్ రీసెంట్ క్వార్టర్స్లో 3.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. 3.5 రెట్లు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే పెరగడం జరిగింది. అయితే 1 టైం గవర్నమెంట్ ఇన్సెంటివ్ వల్ల ఈ గ్రోత్ అయితే వచ్చింది అని చెప్తున్నారు. రెవెన్యూస్ 13% పెరగడం జరిగిందండి. డొమెస్టిక్ గా ఎక్స్పోర్ట్స్ విషయంలో 2 సార్లు కూడా వీళ్ళ సేల్స్ అయితే పెరగడం జరిగింది. నెక్స్ట్ మనం టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ దాకా నెట్ ప్రాఫిట్స్ 25% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవడం జరిగింది. ఇది కంపెనీ కొన్న నెగిటివ్ విషయం అండి. అయితే ప్రాఫిట్లతో పాటు రెవెన్యూ కూడా డిక్లైన్ అయిందండి. అప్ టు 10% వరకు మనకి తగ్గడం మనకి ఈ కంపెనీకి కాస్త ఇబ్బందికర విషయమే. అయితే నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్ ఏది అంటే పీబీ ఫిన్టెక్ అండి. ఇవాళ ఈ స్టాక్ 7% దగ్గరగా క్లోజ్ అయిందండి. ఇంట్రాడే సెషన్స్ లో ఇంకా ఎక్కువ కూడా పెరిగింది. సో ఇవాళ చాలా హై వాల్యూమ్స్ తో కూడా ట్రేడ్ అవడం జరిగిందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన ఒక విషయం వల్ల దీంట్లో స్ట్రక్చరల్ చేంజ్ రావడానికి అవకాశం కనిపిస్తుందండి. సో ఇవాల్టి క్లోజింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్లోజింగ్ మీదనే సస్టైన్ అవ్వగలిగితే ఈ కంపెనీలో మనకి నెక్స్ట్ ట్రెండ్ మారడానికి అవకాశం కనిపించవచ్చు. ఓ కన్నేసి ఉంచండి. సో ఇవాళ ఫోర్స్ మోటార్స్ అవ్వచ్చు, దేవ్యాని ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతున్నాయండి. వీటి మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. ఇంట్రాడే సెషన్స్ లో ఫర్దర్ మొమెంటం కోసం అయితే వీటిని గమనించవచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. నిఫ్టీ 50 తలక ఇంట్రాడే సెషన్స్ కనుక మనం గమనిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలోని కూడా మనకి రికవర్ అయిన దాఖనాలు అయితే కనిపించట్లేదండి. ఇవాల్టి క్లోజింగ్ కూడా మనకి కాస్త నెగిటివ్గా ఉన్నా ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇవాళ మనకి వచ్చిన క్యాండిల్ స్టిక్ బార్ డైలీ చార్ట్లో ఒక ఇన్సైడ్ బార్ అండి. అంటే మనకి ప్రీవియస్గా వచ్చిన పాజిటివ్ క్యాండిల్ కిందన మనకు ఒక ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. నేను చాలాసార్లు చెప్తుంటానండి, ఇన్సైడ్ బార్స్ ఫర్దర్గా మనకి బ్రేక్అవుట్ని అయితే ఇస్తాయి. ఇవాల్టి హైలో కనుక మనం గమనించి పెట్టుకుంటే లెవెల్స్ కింద ఈ బ్రేక్అవుట్సే మనకి ఫర్దర్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఇంతకన్నా మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. బట్ మనం 25,600 అనే ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి ఫర్దర్గా.